వైసీపీ ముఠా తనపై కక్ష కట్టి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. లక్ష్మి అనే మహిళతో తనపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని, ఆమె తనకు 1,20,00,000 రూపాయలు ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. 2016లో 50 లక్షల రూపాయలు చీటీలు వేశామని, చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయని ఆయన వివరణ ఇచ్చారు. అప్పుల బాధతో లక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని, లక్ష్మిపై గతంలో ఎన్నో కేసులున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనేక కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి అని మాట్లాడి బెయిల్ తీయించా. స్టేషన్ బిల్ 2021లో మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గల్లరా 62 వేలతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మీ మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజులు మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. చిట్టిరెడ్డి అండ్ కో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20,00,000 డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నేను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి దగ్గర ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే 63,000 సిగ్గులేదు 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వా ఎందుకు ఓడిపోయినావో? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా నీ కథ అంతా బయట తీస్తాం. వచ్చి డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. నీ దగ్గర కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా? దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు కిరణ్ రాయల్ అనేసి. నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం.